ఏంటి బాబు, ఎవరికి నిద్ర రావడం లేదా? బాగా రాత్రైపోయింది, నేను వెళ్ళి పడుకుంటాను. హరే కృష్ణ హరే మురారే. శభాష్ గంగా, అభినందనలు. మా మావయ్య నిన్ను పాస్ చేసినట్టే. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్ అత్తయ్య. బాయ్. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇక నుంచి నువ్వు బాగా చదువుకోవాలి. సరే బావగారు, మేము బయలుదేరతాం. అవును, రేపు మళ్ళీ రావాలిగా వర్ష నిశ్చితార్థానికి. వెళ్ళొస్తాం అక్క, పద. వెళ్ళొస్తాం. గంగా, శభాష్ తల్లి, చాలా బాగా రాసా వ్యాసం నువ్వు. వెళ్ళు, వెళ్ళి పడుకో. రేపొద్దున్నే తొందరగా తయారవ్వాలి. మనం బయటికెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అది రేపు వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఆ చోటు నీకు చాలా బాగా నచ్చే చోటు. ఇదే నేను నీ కృషికి ఇచ్చే బహుమతి అనుకో. ఆ యోగ్యత నీకే ఉంది. నువ్వెందుకు మొహం వేలాడేసుకున్నావు? మంచి మార్కులొచ్చాయి, గిఫ్ట్ ఇవ్వాలిగా మరి. వీడియో గేమ్. వావ్, ల్యాప్టాప్ నాకోసమా? కానీ ఇది గేమ్స్ ఆడుకోవటానికి కాదు, చదువుకోవటానికి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ నాన్నగారు. అరే, వెళ్ళు, వెళ్ళి పడుకో. రేపొద్దునే రెడీగా ఉండాలి. ఓకే, వెళ్ళు. కోడలా, వస్తున్నా అత్తయ్య, ఇప్పుడే వస్తాను. మాధవి, మీ అందరికీ ఆయన ఏదైతే చెప్పాడో అది అలా ఏమీ జరగలేదు. మీ అందరికీ అబద్ధాలు చెప్పారు. అబద్ధమా? ఎవరు చెప్పారు అబద్ధం? మా నాన్నగారు. మంచినీళ్ళలో ఏవో మాత్రలు కల్పించారు ఆయన. నాకు చాలా మంచిదన్నారు. ఎన్నిసార్లు పిలిచా నిన్ను? ఏంటా పరధ్యానం? ఎన్నో సంగతులు చెప్పాలి ఈయనకి. ఏం చేయడం, ఎలా చెప్పడం? బాత్రూంలో సోప్ అయిపోయింది, రేపొద్దునే కొత్తది పెట్టు. అలాగే. చేయి చాపు. చాపమంటుంటే నీకోసం.